అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగినటువంటి మహాసభలో చంద్రబాబు నాయుడు గారు పిల్లలంటే భారం కాదు, సంపద అని ప్రజలకు పిలుపిచ్చారు. అదేవిధంగా మూడో బిడ్డ పుడితే 30,000 రూపాయలు ఇస్తానని, అదేవిధంగా నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటన చేయడం వల్ల ఆ మహాసభకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చప్పట్లతోటి హర్షధ్వానాలు చేశారు. ఈ విషయం మీద పలువురు స్పందిస్తూ డాక్టర్ శివరంజన్ అనేటువంటి డాక్టర్ గారు ఏమన్నారంటే, పిల్లలు మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఆ పిల్లలు భవిష్యత్తులో చదువుకోవటానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆహారము, అంతేకాకుండా అంతమంది పిల్లలందరూ కూడా నివాసం ఉండేటువంటి ఇల్లు ఉండాలి కదా. ఇటువంటి వాటి మీద విషయం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరటం జరిగింది. అదేవిధంగా మన భారతదేశపు మొట్టమొదటి మహిళా IPS అధికారి కిరణ్ బేడి గారు కూడా పిల్లల్ని కనడం అనేది మీరు చెప్పడం ఏంటండి? మహిళలకి కళలు ఉంటాయి, వాళ్ళ ఆశయాలు ఉంటాయి, వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండి పిల్లల పెంపకం మీదనే శ్రద్ధ పెట్టాలా అని ఆమె కూడా విమర్శించడం అనేది జరిగింది. ఇక రేణుకా చౌదరి గారు, మన కాంగ్రెస్ పార్టీ MP గారు, ఆమె అన్నదంటే, మీరు పిల్లల్ని మూడో బిడ్డను నాలుగో బిడ్డను కంటారు, కానీ ఆ పిల్లవాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాననే భరోసా మీరు కల్పిస్తారని ఆమె అడగటం జరిగింది. ఇటువంటి ప్రకటనలు చేసేటప్పుడు అన్నీ కూడా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ పరిగణలోకి తీసుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు అనటం జరిగింది. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక మనము ఈ విషయం మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని అంటున్నారు. మరి కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, మరి చంద్రబాబు నాయుడు కూడా కన్నది ఒక పిల్లగానే కదా, వాళ్ళ కుమారుడు కన్నది కూడా ఒక్క కుమారుడినే కదా, మరి వీళ్ళెందుకు ఈ ముగ్గురు నలుగురిని కనలేకపోతున్నారు అంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఓ ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వీళ్ళు ప్రజలకు మార్గదర్శిగా ఉండాలంటే ముందు వీళ్ళు పాటించాలి కదా అని కొంతమంది విమర్శిస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 30,000, 40,000 ఇస్తానంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డెలివరీ ఖర్చు వచ్చేసి దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అవి అప్పటికే అయిపోతాయి. మరి పిల్లవాడి యొక్క బాగోగులు ఏంది, అతని చదువేంది, అతనికి ఆహారం ఏంది, ఆ పిల్లాడి భవిష్యత్తు ఏంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఆ రకంగా చేయకుండా ఒకటేసారి పేపర్ ప్రకటన అంటే ప్రజల మధ్య చెప్పడం వలన ప్రజలకి అప్పటికప్పటికి హ్యాపీ అనిపించచ్చేమో, కానీ భవిష్యత్తు దృష్ట్యా చూసుకున్నప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అమ్మా, మీరు పిల్లల్ని కనండి, వాళ్ళ యొక్క బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందనే హామీ అనేది, భరోసా అనేది ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో ఆ ఇచ్చిన నాడు మాత్రమే ఆ కన్నటువంటి తల్లిదండ్రులకు మీద భారం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి భరోసా అనేది ఉంటుంది. లేదా ప్రభుత్వమే ఆ పుట్టినటువంటి పిల్లల మీద 20 ఏళ్ళ దాకా అంటే అతన్ని పెళ్లి చేసుకునే వయసు వరకు కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది వేసి అది తీయకుండా ఆ ఏజ్లో తీయాలనే ఒక నిబంధన పెట్టడం, అంతేకాకుండా పిల్లల యొక్క చదువు కోసం అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు తినకున్న పిల్లలకైతే ఇంత అన్నం పెట్టుకొని పెంచుకుంటారు, కానీ చదువుల ఖర్చులు అనేది ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితి ఉన్నది, ఆర్థిక భారమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటప్పుడు ఆ చదువు నిమిత్తం కూడా ప్రభుత్వం కొంత అమౌంట్ని వాళ్ళ మీద డిపాజిట్ చేస్తే
అవి ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్ది ఆ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అప్పుడు ఆ పిల్లవాడికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఎప్పుడైనా పిల్లల్ని కనమని చెప్పడము, తర్వాత కన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని జీవితాంతము వీళ్ళు ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులతోటి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆ బాధపడేది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే, కానీ ఎవరు కూడా ఆ బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి వాటి మీద కూడా ప్రజలు కూడా కొంచెం ఆలోచనతోటి అవగాహనతోటి ఉండాలి. అంతేగాని ఏదో ఇస్తున్నారు కదా, ప్రభుత్వం ఇస్తున్నారు కదా అంటే నువ్వు అప్పటికి ఇచ్చినట్టు 30,000 40,000 రూపాయలు తీసుకోగలుగుతావేమో, కానీ తర్వాత భవిష్యత్తు ఏందనేది అర్థం చేసుకోవాలి. మిత్రులు, నా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.